హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానా? సో మీకోసం చాలా సింపుల్ రెసిపీ తీసుకొచ్చా, మష్రూమ్ పాలక్ రైస్. సో ఫస్ట్ అయితే అవన్నీ కట్ చేసి పెట్టుకొని రైస్ నానపెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత నెయ్యి వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. కొన్ని బిర్యానీ దినుసులు వేసేసుకొని తర్వాత కరివేపాకు అండ్ దెన్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ మంచిగా మగ్గేంత వరకు ఉంచేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఖచ్చితంగా వేగాలి, వేగితేనే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోండి ముందే, సో దట్ ఉల్లిపాయలకి ఉప్పు పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత టమాటా వేసుకొని పసుపు కూడా వేసుకోండి, మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసి కారం మగ్గేంత వరకు ఉంచండి, అప్పుడే పచ్చి స్మెల్ రాదు. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ అండ్ పాలక్ వేసి మగ్గనివ్వండి. అది మగ్గి ఆయిల్ పైకి కొంచెం లైట్ గా తేలుతుందంటే అంతవరకు ఉంచండి. వన్స్ అది మగ్గిందని మీకు అనిపిస్తే రైస్ అనేది మిక్స్ చేసి కలపండి. ఫస్ట్ ఒక 2 minutes రైస్ కలుపుకోండి, తర్వాత దానికి తగ్గట్టు వాటర్ పోసుకోండి. నేనైతే ఆ ముందు రోజు నెక్స్ట్ డే నాకు సరిపోయేంతలా నేను రైస్ అండ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 10 to 15 minutes లో మీ మష్రూమ్ అండ్ పాలక్ పులావ్ రెడీ అయిపోతుంది. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.